మహాశివుడికి ప్రీతమైన భక్తులు కొందరున్నారు. వారిలో భక్త కన్నప్ప పేరుతో ప్రసిద్ధి చెందిన తిన్నడు ఒకడు. గత జన్మలో అర్జునుడే మరలా తిన్నడులా జన్మించారు. మహాభారతంలో గొప్ప గాంధీవధారి అయిన అర్జునుడు ఎందుకని తర్వాత జన్మలో బోయవాడిలా జన్మించాడో తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోకి వెళ్ళాలి. మనందరికీ తెలుసు, పాండవులు జోదసభలో కౌరవుల చేతిలో ఓడిపోయాక 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని. ఆ సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడిని ప్రార్థిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తారు. అర్జునుడి తపస్సుకి ముల్లోకాలు దద్దరిల్లుతాయి. అప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్తారు. శివుడిని అర్జునుడి కోరికలు తీర్చమని మొరపెట్టుకుంటారు. శివుడు కూడా అర్జునుడిని పరీక్షించాలనుకుంటారు. శివుడు మూకాసురుడు అనే రాక్షసుడిని పందిలా మార్చి అర్జునుడి మీదకు వదులుతారు. అర్జునుడు తనపైకి దూసుకు వస్తున్న పందిపై బాణం వేస్తారు. అది మరణిస్తుంది. అర్జునుడి దగ్గరికి వెళ్ళి చూడగా ఆ పందికి 2 బాణాలు తగిలి ఉంటాయి. ఆ పక్కనే శివుడు వేటగాడి రూపంలో ఉంటారు. వేటగాడి రూపంలో ఉన్న శివుడు నా బాణం వలనే పంది మరణించిందని చెప్తారు. లేదు, నా బాణం వలన అని అర్జునుడు వాదించి యుద్ధానికి కాలుదూతారు. శివుడు ఇంకా అర్జునుడు ఒకరిపై ఒకరు బాణాలని సంధిస్తారు. అర్జునుడు శివుడి పైన వేసే బాణాలు అన్నీ అదృశ్యమైపోతుంటాయి. ఇంకా ఇలా కాదని అర్జునుడు శివుడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడతారు. తర్వాత అర్జునుడి శక్తి సన్నగిల్లి మూర్ఛపోతారు. అర్జునుడి ధైర్య సాహసాలకు ప్రసన్నుడై శివుడు అర్జునుడికి నిజరూప దర్శనం కలిగిస్తారు. అర్జునుడు భక్తితో నమస్కరించి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇస్తూ, ఈ పాశుపతాస్త్రం అన్ని అస్త్రాల కన్నా శక్తివంతమైనది. దీన్ని నువ్వు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు. తర్వాత ఈ అస్త్రం తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్తారు. తర్వాత అర్జునుడు, మీ దర్శన భాగ్యంతో ఈ జన్మలో నాకు ముక్తిని ప్రసాదించండి అంటారు. అప్పుడు శివుడు, ధర్మ సంస్థాపన కోసం నీ సోదరులపైనే నువ్వు అస్త్రాలను సంధిస్తున్నావు. కాబట్టి ఈ జన్మలో నీకు మోక్షాన్ని ప్రసాదించలేను. తర్వాత జన్మలో నా భక్తుడిగా ప్రసిద్ధి చెంది మోక్షాన్ని పొందుతావు అని చెప్తారు. అలా అర్జునుడు మరుసటి జన్మలో ఒక బోయవాడిగా జన్మిస్తారు. అతనే భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. భక్త కన్నప్ప గురించి తెలుసుకునే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి పరిసర గ్రామాల్లో ఒక గ్రామంలో బోయ దంపతులకు జన్మిస్తాడు. ఆ పిల్లవాడికి తిన్నడు అని పేరు పెడతారు. బోయవాడు కుటుంబంలో పుట్టినందువలన తిన్నడికి వేటాడడం వంటి వాటిలో బాగా ఆరితేరుతాడు. ఒక రోజున వేట కోసం అరణ్యానికి వెళ్తాడు తిన్నడు. ఒక దుప్పిని వేటాడి వేట ముగించుకుని ఒక చోట విశ్రమిస్తాడు. అతని కలలో ఏదో తెలియని శక్తి అటుగా వెళ్ళమని చెప్తుంది. అప్పటి వరకు ఎప్పుడూ తిన్నడు గమనించలేని దారి అతనికి కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్తుండగా తిన్నడికి మనసులో పరమానందం, ప్రశాంతత కలుగుతుంటాయి. అలా వెళ్తుండగా తిన్నడికి ఒకచోట శివలింగం కనిపిస్తుంది. అతని పూర్వజన్మ సుకృతం వలనో ఏంటో తెలియదు గాని తిన్నడు రెప్పపాట్లో శివభక్తుడిగా మారిపోతాడు. పరమానందంతో నమస్కరించి శివుడిని కౌగలించుకుంటాడు. శివుడితో కబుర్లు చెప్పుతుంటాడు. తర్వాత తిన్నడు, శివయ్య, నీకు ఆకలి వేస్తుంటుంది కదా, ఉండు, నీకు తినడానికి ఏమైనా తెస్తా అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి ఒక పందిని వేటాడి ఆ మాంసాన్ని ఆకులో పెట్టుకుని శివుడికి నైవేద్యంగా పెట్టడానికి వెళ్తుంటాడు. అప్పుడు తిన్నడికి ఒక విషయం గుర్తుకొస్తుంది. శివుడికి నైవేద్యం పెట్టే ముందు మొదటగా ఆ స్థలం శుభ్రం చేసి అభిషేకించి అలంకరించాక నైవేద్యం పెట్టాలి అని తిన్నడు మిత్రుల సంభాషణ తిన్నడికి గుర్తుకొస్తుంది. వెంటనే తిన్నడు దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్తాడు. అతని ఒక చేతిలో మాంసం, ఇంకొక చేతిలో మారేడు దళాలు ఉండటం వలన చేతులు ఖాళీ ఉండవు. అందుకని అతని నోటితో నీరు తీసుకుని శివలింగం వద్దకు వెళ్తాడు. చేతులు ఖాళీ లేకపోవడంతో శివలింగాన్ని కాలితో శుభ్రం చేసి నోటితో తెచ్చిన నీటిని శివలింగంపై ఊసి పూలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. శివయ్య, ఈ మాంసాన్ని తిను అని పరమభక్తితో కోరేవాడు. శివుడు తిన్నడి యొక్క మూఢభక్తిని చూసి ఆ మాంసాన్ని స్వీకరించేవారు. ప్రతిరోజు తిన్నడు పూజించే శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడు కూడా పూజించేవాడు. బ్రాహ్మణుడు వచ్చేసరికి శివుడి దగ్గర మాంసం, రక్తం దారాలుగా ఉండడం చూసి, ఎవరో దుర్మార్గులు ఈ విధంగా పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేస్తున్నారు అనుకుంటూ ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టేవాడు. ప్రతిరోజు ఇలానే జరిగేది.
శివభక్తుడైన బ్రాహ్మణుడు ఇంక సహించలేక శివుడితో, నీ దగ్గర ఈ మాంసం నీ పైన ఉమ్మి వేసి ఉండటం ఎలా సహించగలను శివయ్య? నేనేమైనా అపరాధం చేసి ఉంటే క్షమించు అని శివలింగానికి అతని తలతో కొట్టుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని భక్తికి సంతోషించి బ్రాహ్మణుడితో ఇలా అంటారు, ఎవరో ఇక్కడంతా మాంసం వేశారని బాధపడుతున్నావు. ఆ మాంసం వేసింది నా భక్తుడైన తిన్నడే. ఎరుకల కులంలో పుట్టిన నా భక్తుల్లో అతడే మొట్టమొదటి చెప్పుకోదగ్గవాడు. అతనిది మూఢభక్తి. కావాలంటే ఇప్పుడు వస్తాడు, నువ్వే స్వయంగా తెలుసుకో అంటారు. బ్రాహ్మణుడు కూడా సరే చూద్దామని ఒక పక్కన దాక్కుని ఉంటాడు. కాసేపటికి ఆ ప్రదేశానికి తిన్నడు వస్తాడు. రోజు చేస్తున్నట్లే తిన్నడు నోట్లో నీళ్లతో, ఒక చేతిలో మాంసంతో, మరొక చేతితో పూలు తీసుకుని వస్తాడు. నోటితో తెచ్చిన నీటిని శివలింగం పైన ఊసి పూలు పెట్టి మాంసం నైవేద్యంగా పెడతాడు. ఎంతసేపైనా శివుడు మాంసం తినరు. చూస్తుండగానే శివుడికి ఒక కంట్లో నుంచి నీరు కారడం మొదలైంది. అది చూసి తిన్నడు, నీ కంటికి ఏదో అయ్యింది, అందువల్లనే నువ్వు ఆహారం తీసుకోవటం లేదు అని పరుగు పరుగున వెళ్ళి ఆకులు మూలికలతో వైద్యం చేసి కళ్ళకు కట్టుకడతాడు. ఎన్ని చేసినా కంట నీరు ఆగదు. ఉన్నట్టుండి కన్ను నుంచి రక్తం కారడం మొదలవుతుంది. శివయ్య, నీ కన్ను ఎందుకు ఈ విధంగా రక్తం కారుతుంది? నువ్వు బాధపడుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? నువ్వు ముల్లోకాలని రక్షించేవాడివి కదా. అటువంటి నీకింతటి బాధ కలుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కన్నా మరొక పాపం ఉండదు అంటూ తిన్నడి దగ్గరున్న బాణంతో తన కన్ను తీసి శివుడి కంటికి పెడతాడు. శివుడి కంటి నుంచి రక్తం ఆగిపోతుంది. వెంటనే ఇంకొక కంటి నుంచి రక్తం కారుతుంటుంది. అది చూసి తిన్నడు తన రెండో కన్ను తీసి పెట్టాలనుకుంటాడు. శివుడికి కన్ను ఎక్కడ పెట్టాలో ఆ చోటును గుర్తించడం కోసం తిన్నడు అతని కాలి బొటన వేలిని శివలింగం కన్ను ప్రాంతంలో పెట్టి రెండో కన్ను కూడా తీసి శివుడికి పెడతాడు. ఇంతలో పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవుతారు. తిన్నడికి కళ్ళు ప్రసాదిస్తారు. తిన్నడు నమస్కరిస్తాడు. శివుడు ప్రక్కనే దాక్కుని చూస్తున్న బ్రాహ్మణుని కూడా పిలుస్తారు. తిన్నడి భక్తిని చూసావు కదా, భక్తిలో తిన్నడిని మించిన వాళ్ళు లేరు. నీ సందేహం తీరిందా అని అంటారు శివుడు. అప్పుడు బ్రాహ్మణుడు, నా మూర్ఖత్వం నశించింది, మీ దర్శన భాగ్యం నాకు లభించింది అని నమస్కరిస్తాడు. శివుడు తిన్నడికి మరియు బ్రాహ్మణుడికి మోక్షప్రాప్తిని కలిగిస్తారు. అలా జగద్రక్షకుడైన శివుడికే కళ్ళను ఇచ్చినందున తిన్నడు కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. భక్త కన్నప్పతో సహా మహాశివుడికి 63 మంది గొప్ప శివభక్తులున్నారు. వీరి గురించి పెరియ పురాణం అనే తమిళ గ్రంథంలో నాయనార్లు అనే పేరుతో 63 భక్తుల గురించి ఉంది. వీరంతా శివుడిని భక్తితో పూజించి మోక్షాన్ని పొందినట్టుగా ఈ పురాణంలో వివరించారు. ఈ 63 మంది నాయనర్లలో బోయవాడు వంటి భక్త కన్నప్పే కాకుండా రాజుల నుంచి సాధారణ మానవుల వరకు అన్ని స్థాయిల వారు ఉన్నారు. భగవంతుడిని చేరుకోవడానికి కావలసింది భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని ఈ కథల వలన మనకు తెలుస్తుంది. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప గుడి కూడా ఒకటి ఉంది. ఇంకా చెన్నై మ్యూజియంలో కన్నప్ప నాయనర్ అనే స్టాచ్యూని భద్రపరిచారు. తెలుగు భాషలో భక్త కన్నప్ప అనే సినిమాని గొప్ప నటుడు శ్రీ కృష్ణంరాజు గారు తీశారని మనకు తెలుసు. అదేవిధంగా తమిళ భాషలో కన్నప్ప నాయనర్ అనే మూవీ కూడా ఉంది. కన్నడలో పేడార కన్నప్ప అనే మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే మూవీని భక్త కన్నప్ప అనే పేరుతో మంచు విష్ణు నటిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ భక్త కన్నప్ప గురించి నా విశ్లేషణ. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ.